హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టాక. ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడ కొన్ని మీకు అమ్మ వాళ్ళ గార్డెన్ అయితే మీకు చూపించేస్తాను. ఫస్ట్గా అయితే ఇక్కడ గులాబీ ఉంది కదండి, తెల్లది గులాబీ చెట్టు. ఇది ఓన్లీ వన్ గులాబీ చెట్టు, ఇంత పెద్దగా బ్రాంచెస్ పెట్టేసి ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చిందో చూడండి. పక్కకి సైడ్కి అయితే వన్ సైడ్కి అయితే రెడ్ కలర్ గులాబీ, అది కూడా చాలా ఫ్లవర్స్ ఇస్తుంది. వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే మార్నింగ్ లేవగానే చాలా బాగా అనిపించిందండి. చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా, చాలా మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంటుంది మనకి ఫ్లవర్స్ చూస్తూ ఉంటే. ఇంకా మన పెరట్లో మన ఇంట్లో పూచిన పూలను చూస్తుంటే చాలా ఆనందంగా వేస్తుంది కదండి. చూడండి, ఒక్క చెట్టుకే ఎన్ని గులాబీలు పూచాయో చూడండి. చూస్తూ ఉంటే ఇంకా చూడాలని అనిపిస్తుంది. సో నాతోటి పాటు మీరు కూడా ఆనందిస్తారని ఈ వీడియో తీశాను. చూడండి, ఇంకా ఇక్కడ సైడ్కి కరివేపాకు చెట్టు ఉంది అండ్ లెమన్ ట్రీ ఉంది. సైడ్కే దగ్గరనే పెట్టింది అమ్మ. నాకు చూడండి ఎంత బాగా పెరిగిందో. సో ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఇది చూస్తూనే ఉంటాను నేను. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అమ్మ కూడా. వాటర్ అయినా దానికి కింద క్లియర్గా చేస్తుంది. ఇక్కడ చూడండి, శంఖం చెట్టు. శివలింగం పైన ఈ ఫ్లవర్ పెడితే మనం ఏం కోరుకున్నా కూడా తీరుతుందని ఒక నమ్మకం అయితే ఉంది. ఇక్కడ మా ఇంట్లో ఉంది ఆ ఫ్లవర్ చెట్టు కూడా. ఇక్కడ దగ్గరనే ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఇంకా అటు సైడ్ వెళ్ళినట్లయితే ఏ కలర్ ఫ్లవర్ గులాబీ నచ్చుతుందో కామెంట్ చేయండి. నాకైతే వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. నాకు కూడా రెడ్ కలర్, పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా ఇష్టం. బట్ ఇక్కడ ఎక్కువగా వైట్ కలర్ గులాబీలు చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, సో పూర్తి వీడియోను చూసేయండి. పుదీనా చెట్టు కూడా ఉంది. అమ్మ బకెట్లో మట్టి పోసేసి అందులో పెట్టింది. ఇక్కడ కరివేపాకు, ఇక్కడ లెమన్, ఇది అయితే ఉన్నాయండి. సో మనకి ఇక్కడైతే జాజి పూలు అంటామండి, దేవునికి పెడతాము. నార్మల్గా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఇవి దేవునికి పెడతారు. అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఆకులు లేకుండా కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు తెలుసు మైదాకు చెట్టు, ఇది సీతాఫల చెట్టు. ఇందులోనే వేపాకు చెట్టు కూడా ఉంది దగ్గరనే, అది పైనుంచి కనబడుతుంది. ఇంకా మందారపు చెట్టు, ఇంకా పూలు లేవు ఈరోజు అయితే, ఒక మొగ్గ ఉంది. మైదాకు చెట్టు, మెహందీ. మామూలుగా ఎవరికి తెలుసు ఈ చెట్టు, చేతికి పెట్టుకుంటే చాలా బాగా ఉంటుందండి. న్యాచురల్గా ఎర్రబడుతుంది. నేను మరొక వీడియోలో ఇది మెహందీ పెట్టుకొని నేను మీకు చూపిస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.